ఎందుకు అంత అంటే శత్రువుగా మారిపోయాడు? సొంత తమ్ముడు ఏదైనా బాధ ఉంటే సో తోడబుట్టిన వాళ్ళకి తీర్చాలి, కానీ అంత శత్రువుగా మారడానికి కారణం? డబ్బుల మీద వ్యామోహం అండి. ఒకటి, నేనే గ్రేట్గా ఉండాలి, నేనే బాగుండాలి, ఇంకా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనే దానికోసం నన్ను ఇక్కడ స్టిక్ ఆన్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టడానికి ఎస్టీఎస్ కేసులే కానివ్వండి. ఎస్సీ కేసులు కూడా పెట్టారు, కొట్టేశారు కూడా, అయిపోయింది. అది ఓ 10 ఏళ్ళు నడిచింది. నడిచిన తర్వాత కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇలాంటి కేసులన్నీ, నా కార్లు తగలబెట్టింది. మీరు నమ్ముతారో నమ్మరో, 18, 19లోనో నా కార్లు తగలబెట్టారు. ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ కూడా వెళ్ళా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. ఇప్పుడు అక్కడ అదే నగిరిలో నాకు పొలం ఉంది. నగిరిలో నియోజకవర్గంలో రోజాకి డబ్బులు ఇచ్చి నా పొలం దగ్గరికి నన్ను 5 ఏళ్ళు వెళ్ళనివ్వకుండా చేశారు. రోజా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? రోజాకి డబ్బులు అంటే పార్టీ ఫండు ఇచ్చి తిరుపతి ఎంపీకి గెలవటానికి డబ్బు ఇచ్చారు. సో స్టిల్ ఇప్పుడు కూడా టచ్లో ఉంటారు. అంటే ఏంటి బాగా మిలియనీరా ఏంటి మీ బ్రదర్? అదే కదా, ఇప్పుడు ఏ ఆస్తిలో నుంచి అయితే ఏ కంపెనీ నుంచి అయితే మొత్తం సంపాదించాడో అదంతా నాకు రావాల్సిన వాటా ఉంది కదా, నాకెందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఇంకొక విషయం దీనిలో ఒకటి చూస్తే, నేను న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళా. 3 months ఉన్నాను అక్కడ. ఉన్నప్పుడు నేను న్యూజిలాండ్ వెళ్ళింది ఫస్ట్ టైం. సో అక్కడ నా సంతకం ఎలా వెళ్ళింది ముందే, 10 సంవత్సరాల క్రితమే నా సంతకం అక్కడ ఎలా ఉంది. అక్కడ ఆడిటర్ ఫోన్ చేస్తే, అంటే మ్యూచువల్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఫోన్ చేసి అడిగారు. అతను చెప్తున్నాడు, నా ముందే వచ్చి సంతకం పెట్టింది అంటాడు. నా పాస్పోర్ట్ చూస్తే తెలుస్తుంది కదండి. అవును, ఎప్పుడు న్యూజిలాండ్ వెళ్ళింది అనేది ఏంటనేది తెలుస్తుంది కదా. సో నా పాస్పోర్ట్లో ఫస్ట్ టైం నేను వెళ్ళింది న్యూజిలాండ్, లాస్ట్ ఇయర్ వెళ్ళా. ఈ కంపెనీ దాని మీద తెలుసుకోవడానికి వీటితో అసలు యాక్చువల్లీ సెటిల్మెంట్ కానీ అంటే వెళ్తే వీడి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందని వెళ్ళాం. అంటే 2012 నుంచి మీరు ఎదురుపడలా ఫేస్ టు ఫేస్? చాలా సార్లు ఎదురుపడ్డాం. చాలా చోట్ల పెద్ద వాళ్ళు సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేశారండి. చేయని వాళ్ళు లేరు, చేశారు. కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం కొంతమంది వాడి దగ్గర డబ్బులు తీసుకొని సో సైలెంట్గా వదిలేసిన వాళ్ళు ఉన్నారు, లీడర్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది హానెస్ట్గా చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని లెఫ్ట్ పార్టీలను చెప్పుకునే వాళ్ళు కొంతమంది డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి వాళ్ళు కూడా లెఫ్ట్ పార్టీ లాంటి వాళ్ళు ఇప్పటికీ స్టిల్ నా ఇల్లు కబ్జా చేస్తున్నారు. అంటే మీ బ్రదర్ ప్రమేయం లేకుండానా? ప్రమేయం లేకుండా ఏవి జరగవు కదా. మీ ఇల్లు కబ్జా చేయాలంటే ఖచ్చితంగా అతను, ఇప్పుడు ఇది ఎట్లా అవుతుంది, నాకు వాళ్ళకి జరిగేటప్పుడు మూడో వాడు రావడానికి ధైర్యంకి ఎవరు సపోర్ట్తో వస్తాడు? వాళ్ళు పంపిస్తే కదా వస్తాడు, లేదంటే రాడు కదా. నేను ఇక్కడ ఒక పార్టీలో ఉన్నాను, సో వాడు అవతలాడు రావాలంటే ధైర్యంగా కష్టమే కదా. సో ఎవరు సపోర్ట్ చూసుకొని వస్తున్నాడు? సో వాడు ఉండేది వాడు చేసేది వైసీపీకి సపోర్టు, వైసీపీ పార్టీకి ఫండ్స్ ఇస్తాడు. కొంతమంది మళ్ళా వాడు ఇక్కడ నేను తెలుగుదేశంలో కష్టపడి పనిచేసినా కూడా ఈ టైంలో ఇప్పుడైనా కూడా ఎట్లా ఉంటుందంటే, మనీ ముందు ఏది పనికిరాదండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టు ఎట్లా ఉందంటే, పనిచేసేది ఇచ్చేసేది ఒకటి, ఫిలిం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు తయారవుతారు చూసారా, పార్టీలో అందరూ ఉంటారు అట్లాగే కదా. సో సేమ్ ఇలాంటి తగాదాలప్పుడు కూడా ఎట్లా అవుతుందంటే, లేని వాళ్ళ పరిస్థితి తక్కువకి ఉన్నట్టే ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టగలిగేవాడు వాడు నిజాయితీ పరుడు లాగానే కనపడతాడు. సో ఇప్పుడు అది ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వైసీపీలో మేజర్గా అతనికి, మీ బ్రదర్కి? అక్కడ లోకల్ లీడర్స్ అయితే సపోర్ట్ ఉందండి. ప్రధానంగా ఎవరు? జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కొంతమంది క్లోజ్గా ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాకపోతే వాడు ఎవరినైనా మనీతో కొంటవే. సో ఫండ్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు తిరుపతి అనుకోండి, తిరుపతిలో ఎవరెవరు కంటెస్ట్ చేశారో వాళ్ళకి ఫండ్స్ ఇస్తాడు. కరుణాకర్ రెడ్డి క్లోజా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, వీళ్ళందరూ ఫండ్స్ ఇస్తాడండి అందరికి. వీళ్ళందరితో టచ్లో ఉంటాడు, ఫండ్స్ ఇస్తాడు. అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసిన వ్యక్తికి కూడా సో అతను ఉన్నాడు, ఏమీ చేయలేరు అని కూడా మాట్లాడుతున్నారు.
ఇప్పుడు ఎవరు? ఎంపీగా గెలిచిన తిరుపతి ఇప్పుడు ఎంపీగా గెలిచిన అతను. తిరుపతి ఎంపీ. సో ఇలా రాజకీయాలని అడ్డం పెట్టుకోవటానికి కూడా వాడికి అవసరం ఏంటంటే, నేను న్యూజిలాండ్ వెళ్తే వాడికి ఇబ్బంది. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వెళ్ళాలంటేనండి కేసులు ఉన్నాయి, సో అటెండ్ అవ్వాల్సింది ఉంటాయి, ఇక్కడ వాయిదాలు ఉన్నాయి, ఇక్కడ ఆ కేసులు ఏమైనా నిరూపించగలిగేటివా? ఒకవేళ ఇప్పుడు నా ఇంట్లో మా మదర్ దొంగతనం చేసిందండి, అదో ఎఫ్ఐఆర్. ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ వ్యవస్థని ఏమీ చేయలేకపోతున్నాగా. సో వాళ్ళ మూలన ఈ 10 years లైఫ్ వస్తుందండి. ఇప్పుడు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి సుమారుగా మీ బ్రదర్ పెట్టినాయి? దగ్గర 10 పైనే ఉండొచ్చండి. ఇప్పుడు ఇవన్నీ ట్రయల్స్లో ఉన్నాయా, కోర్టులో ఉన్నాయా, లేదంటే ఓన్లీ స్టేషన్ వరకే పరిమితం అయినాయా? అంటే ఇద్దరివి. ఇప్పుడు నా కారు తగలబెట్టాడు, అది ఇంతవరకు కోర్టుకు కూడా వెళ్ళాల. సో అవన్నీ చేయించేది ఏంటంటే వాళ్ళ బావమరిది, మీ బ్రదర్ వాళ్ళ బావమరిది చేస్తాడు. వాడి మీద రౌడీ షీటర్ కేసు కూడా ఉంది. రౌడీ షీటర్ అసలు విక్రమ్ చౌదరి అని. ఎక్కడ? అక్కడ తిరుపతి. ఓకే. సో అలాంటి వాళ్ళందరినీ వాడు ఈ రోజున ఈ 5 ఏళ్ళ లోపల ఇప్పుడు ఈ మధ్యనే నా ఇల్లు కబ్జా చేసి ఉన్నాడు. ఇక్కడ తిరుపతిలోనా, లేదంటే తిరుపతిలో మీ ప్రాపర్టీస్ అన్నీ ఉండే తిరుపతి నగిరినా? నగిరిలో ఉన్నాయి, నగిరి నియోజకవర్గంలో ఉన్నాయి, తిరుపతి నియోజకవర్గంలోనూ ఉన్నాయి. ఓకే. ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్నాయి. మీ కంపెనీ, ఉమ్మడి కంపెనీ మీద వచ్చిన ప్రాఫిట్స్ తోటి కొన్నారు అప్పట్లో. సో తర్వాత నేను తీసుకున్నాను. ఓకే. మీ మదర్ దగ్గర కొనుక్కున్నాను. మీ మదర్ ఏమంటారు ఇప్పుడు మరి? మా మదర్ నాకు సపోర్ట్ చేస్తున్నారని ఆవిడ మీద కూడా SC ST కేసులు పెట్టడం, ఆవిడని కూడా ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీ మదర్? సో యాక్చువల్లీ ఆవిడ తిరుపతిలో ఉండేవాళ్ళు, ఆవిడ మీద కూడా దాడులు జరుగుతున్నాయని నేనే తీసుకొచ్చేసుకున్నాను, నాతోనే ఉంటారు. ఈ వన్ ఇయర్ క్రితం వరకు, 1 year కూడా మొన్నటి వరకు న్యూజిలాండ్లో ఉన్నారు. ఆవిడ వేరుగానే ఉంటారు న్యూజిలాండ్లో అయినా కూడా. ఆవిడ వేరుగా ఉన్నారు. లాస్ట్ మంత్ ఆవిడ మీద కూడా కేసులు పెట్టున్నారు. వేరుగా అంటే అక్కడ ఎవరు ఉంటారు ఇప్పుడు? మీ బ్రదర్ కాకుండా? బ్రదర్తో ఉండట్లేదు, మాకు తెలిసిన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా చుట్టాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఉంటారు. మీ ఫాదరు? మా ఫాదర్ తిరుపతిలో ఉంటారు, న్యూజిలాండ్లోనూ ఉంటారు. ఇప్పుడు మీ ఫాదర్ ఏమంటారు మరి? మా ఫాదరు ఆడపిల్లకి ఇచ్చేదేంటి, సో వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నా మీద కేసులు వేసిన దానిలో సివిల్ కేసుల్లో కూడా మా ఫాదరే కదా. సో నేను బినామీ, నా భార్య బినామీ నా ఆస్తుల మీద అని చెప్పి వేశాడు. సో యాక్చువల్లీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన రోజే కోర్టులో చెప్పారండి, నువ్వు బినామీ అని అంటున్నావు, సో నీ భార్య బినామీ అంటున్నావు, నువ్వేం పెట్టి సంపాదించావు, ఎట్లా వచ్చింది నీకు ఈ ఆస్తులు అని చెప్పి అడిగారు. సో చెప్పడానికి ఒక కంపెనీ పెట్టుకుంటేనే ఒక కరెంట్ బిల్లో ఏదో ఒకటి ఉంటుంది, రిసిప్ట్ ఏదో ఒకటి ఉంటుంది, అది తెచ్చిపెట్టమన్నారు. సో ఎలాంటి ఆధారాలు లేవు. సో అందుకే ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వెకేట్ అయింది. సో మా మదరుది అని చూపెట్టుకోవటానికి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మా అమ్మమ్మ లాస్ట్ దగ్గర నుంచి ఆవిడ బిల్ చేసిన డబ్బులే కానివ్వండి, ఆ శ్రీధనమే కానివ్వండి, అవన్నిటి మూలనే న్యూజిలాండ్లో మా మదర్ కూడా ఇన్వెస్ట్ చేయటమే కానివ్వండి, నేను ఇన్వెస్ట్ చేయటమే కానివ్వండి, దాని త్రూ ఆ కంపెనీ స్టార్ట్ అవటమే కానివ్వండి, అక్కడ నుంచి డబ్బులతోనే, న్యూజిలాండ్ నుంచి వచ్చిన డబ్బులతోనే ఇండియాలో ఆస్తులు కొనటమే కానివ్వండి, ఇవన్నీ రికార్డెడ్గా పక్కగా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నడిపించకుండా మనం ఇప్పుడు చూస్తే వ్యవస్థలను ఎలా అయితే మేనేజ్ చేయగలుగుతాం అనేది నిదర్శనం, ఎగ్జాంపుల్ నా కేసు చూస్తే అర్థమవుతుందండి. సో మీ బ్రదర్ లాంటి వాళ్ళు ఏదైనా చేయొచ్చు, డబ్బులు ఏదైనా చేయొచ్చు, వ్యవస్థను ఎంతైనా మేనేజ్ చేస్తాడు, ఎంతైనా పొల్యూట్ చేస్తాడు. ఎంత పొల్యూట్ చేశాడు అని అంటే న్యూజిలాండ్ గవర్నమెంట్లో కూడా అక్కడ యాక్చువల్లీ చాలా హానెస్ట్, అంటే మనం ఇప్పుడు ఈరోజు ఈ వస్తువు ఇక్కడ మీరు ఒక 100 రూపాయల నోట్ ఆడ పడేసిపోతే మళ్ళీ రేపు వచ్చి ఎత్తుకోవచ్చు, మీరు ఆడెవడు పట్టుకెళ్ళని కూడా పట్టుకెళ్ళాడు, అంత ఇది నిజాయితీగా ఉంటుంది. అలాంటి దేశంలో కూడా వీడు నా సంతకాలు ఫోర్జరీ చేయటం,